భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మీద ఆంక్షలు విధించేందుకు సైతం కెనడా సిద్ధమవుతోంది. అసలు ఈ స్థాయి వివాదాలకి కారణం ఏంటి? భారత్ కెనడా మధ్య ఏం జరుగుతోంది? ఇండియా మీద ట్రూడో ఆరోపణల వెనుక ఆయన రాజకీయ స్వార్థం ఉందా? సిక్కు ఓట్ల కోసమే ఆయన భారత్పై విమర్శలు చేస్తున్నారా? అసలు ఎందుకు ఈ రెండు దేశాల మధ్య ఈ పరిస్థితి అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. నేను దీపా, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. గతేడాది జూన్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలయ్యాయి. ఈ కేసు విచారణలో జస్టిన్ ట్రూడో భారత్ని తప్పుపట్టారు. కెనడా ఆరోపణలను మాత్రం భారత్ తోసిపుచ్చింది. ఆ తర్వాత రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ కెనడాల మధ్య మాటల యుద్ధం సైతం నడిచింది. ఇదే సమయంలో ప్రత్యేక సిక్కు దేశం లక్ష్యంతో కెనడియన్ సిక్కులు కొందరు ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని భారత్ భావిస్తోంది. సుమారు 40 ఏళ్ల కిందట భారత సైన్యం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేసింది. ఆ తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన 2 సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు. అప్పటి నుండే సిక్కులు ఖలిస్తానీ ఉద్యమం తరచూ చర్చల్లో ఉంటున్నాయి. ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అయితే కెనడా మాత్రం పట్టించుకోవడం లేదు. హర్దీప్ సింగ్ నిజ్జర్ను ఖలిస్తాన్ ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. అంతేకాదు కెనడా ప్రధాని ట్రూడో అక్కడ సిక్కు ఓటు బ్యాంకు కోసమే ఖలిస్తానీ మద్దతుదారులపై చర్యలు తీసుకోవడం లేదని భారత్ ఆరోపిస్తోంది. జనాభా శాతాన్ని బట్టి చూస్తే భారత్లో కంటే కెనడాలో ఎక్కువ మంది సిక్కులున్నారు. అయితే అమెరికాకు సన్నిహిత దేశమైన కెనడాతో భారత్ వివాదం కోరుకోవడం లేదు అనేది నిపుణుల మాట. ఇప్పటికే భారత్ అమెరికాతో మెరుగైన సంబంధాలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో రాజకీయ స్వార్థంతో భారత్ మీద కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు గుప్పిస్తున్నారు అనే చర్చ జరుగుతోన్న వేళ ఈ విభేదాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనే చర్చ మొదలైంది. వాస్తవానికి నిజ్జర్ హత్య వ్యవహారం నిజానికి ఎప్పటిదో. ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు కూడా. ఇప్పుడు దాన్ని కెనడా సర్కార్ మళ్లీ హైలైట్ చేస్తోంది. గతేడాది G20 సమావేశాల తర్వాత నుండి నిజ్జర్ హత్యపై ట్రూడో ప్రభుత్వం వివాదాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలయ్యాయి. కెనడా ఫెడరల్ ఎన్నికలకు ఏడాది మాత్రమే టైం ఉండడంతో ఎలాగైనా NDP మద్దతు సాధించడం లేదా దాని ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తోన్న ట్రూడో భారత్పై ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి 1997లో దొంగ పాస్పోర్ట్ కింద కెనడా వెళ్ళాడు. 2007లో అతడికి కెనడా పౌరసత్వం లభించింది. పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. వారిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయినా సరే వారి పట్ల కెనడా సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఇక భారత్ కెనడా మధ్య సంబంధాలలో ఉద్రిక్తత కొత్తది కాదు. కానీ జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కెనడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్ కెనడా మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. దీంతో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు జస్టిన్ ట్రూడో కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. 1974లో భారతదేశం అణు పరీక్షల సమయంలో కెనడాతో చారిత్రక ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. అప్పటి కెనడా ప్రధాని ట్రూడో తండ్రి పియరీ ట్రూడో ప్రభుత్వం పరీక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 1998లో రాజస్థాన్లోని షోక్రాన్లో భారతదేశం జరిపిన అణు పరీక్ష తర్వాత ఆ ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. చైనా నుండి భద్రతాపరమైన బెదిరింపులు, ఇతర కారణాల దృష్ట్యా నిర్వహించిన అణు పరీక్ష ఇది. కెనడాతో సహా చాలా పాశ్చాత్య దేశాలతో భారతదేశ సంబంధాల క్షీణతకు ఇది దారితీసింది. అయితే కెనడా మాత్రం భారత్ చేసిన పరీక్షల్ని ద్రోహంగా భావించింది. అప్పటి విదేశాంగ మంత్రి మిచెల్ షార్ప్ నిరాశ వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య నమ్మకం పోయిందని అన్నారు. అలాగే 1980వ దశకంలో పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదుల సంఘటనలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు భారత ప్రభుత్వం తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశం నుండి పారిపోతున్న ఖలిస్తానీలకు కెనడా ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. పియరీ హయాంలో చాలా మంది ఖలిస్తానీలు భారత ప్రభుత్వం నుండి తప్పించుకుని కెనడాలో ఆశ్రయం పొందారు.
1985 జూన్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బాంబు పేలుడు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఇందులో 329 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది కెనడియన్లు. పర్మార్ అనే వ్యక్తి ఈ దాడికి సూత్రధారిగా పరిగణిస్తారు. కానీ పియరీ ట్రూడో ప్రభుత్వం అతనిని విచారించలేదు. అంతేకాదు బాంబు దాడికి సంబంధించి ఒక వ్యక్తిని మాత్రమే దోషిగా నిర్ధారించారు. అణు పరీక్షలు, పంజాబ్ చీకటి రోజుల నుండి భారతదేశం, కెనడా మధ్య ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. భారత్పై కుట్ర పన్నుతున్న ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా సురక్షితమైన ప్రదేశంగా మారిందని అనేక నివేదికలు సూచించాయి. తాజాగా అదే ధోరణి కొనసాగుతోందని ట్రూడో చర్యల ద్వారా స్పష్టమవుతోంది. మరో ఏడాదిలోగా కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో భారత్ పట్ల విషం కక్కుతున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, హెల్త్ కేర్ సిస్టమ్ సైతం బాగోలేకపోవడం, నేరాలు పెరగడం లాంటి అంశాలు ట్రూడోకు ప్రతికూలంగా మారాయి. లిబరల్ పార్టీకి కంచుకోట లాంటి మాంట్రియాల్లో కూడా ట్రూడో పార్టీ ఓటమిని ఎదుర్కొంది. దీంతో సిక్కు వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం వ్యూహాత్మకంగానే ట్రూడో భారత్కు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అయితే ఇలా ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో ట్రూడో ప్రధాన పదవికి రాజీనామా చేయాలని సొంత పార్టీ నుండే డిమాండ్ మొదలైంది. 2 సార్లు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పటికీ ట్రూడో ప్రభుత్వం బయటపడగలిగింది. ఈ నేపథ్యంలో తన రాజకీయ అవసరాల కోసం కెనడా ప్రధాని ట్రూడో ఖలిస్తానీ వేర్పాటువాదులకు అండగా నిలుస్తున్నారు. ఇది భారత్కు ఏమాత్రం నచ్చడం లేదు. ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం కెనడాలో ఉన్న 8 లక్షల మంది సిక్కులను తన వైపు తిప్పుకోవడానికి ట్రూడో భారత్తో సంబంధాలను ఫణంగా పెడుతున్నారు. ఎన్ని పాట్లు పడినా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ట్రూడో పార్టీకి ఓటమి తప్పేలా లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో ట్రూడో భారత్పై మరింతగా విషం చిమ్మే ఛాన్స్ కనిపిస్తోంది. భారత్ కూడా ధీటుగా స్పందిస్తూ ఉండడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి.